హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 బుల్లిష్ స్టాక్స్ అనమాట. సో మంచి రివర్సెస్ వచ్చాయి, అంతేకాకుండా కొన్ని స్టాక్స్ వచ్చేసరికి బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాక్స్ మనకి రేపు మార్కెట్ కనుక పాజిటివ్గా ఉంటే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 10-20% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి NIACL ఫ్రెండ్స్. సో NIACLలో మంచి అప్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక లో లెవెల్, హై లెవెల్, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. సో ఓవరాల్గా స్టాక్ అనేది కొంత అప్ ట్రెండ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం స్టాక్ 110 రూపీస్ దగ్గర ఉంది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 105 నుంచి 110 ఏరియా మధ్యలో కొంత పాజిటివ్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 120, అలాగే సెకండ్ టార్గెట్ కింద 130 ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో అబ్జర్వ్ చేయండి, స్టాక్ కొంత పాజిటివ్ మూమెంటం ఇస్తే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా మార్కెట్ కూడా పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో స్టాక్ కనుక 105 నుంచి 110 ఏరియాస్లో కొంత రివర్సల్ ఏమైనా కనిపిస్తే పాజిటివ్గా మనకి మండే కానీ ట్యూస్డే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. 120-130 లెవెల్స్ దాకా మన టార్గెట్స్ అని సెట్ చేసుకోవచ్చు. మన రిస్క్ లెవెల్ ప్రకారం సో 95 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి CumminsInd. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బ్రేక్అవుట్ అయింది, నుంచి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, ప్రస్తుతం మనకి 1400 నుంచి 1500 రీజన్, ఇది చాలా మంచి రీజన్ అనమాట. ఒకవేళ రేపు మండే కనుక 1500 బిలో వచ్చేస్తే కనుక స్టాక్లో ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ స్టాక్ కనుక 1500 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం మినిమం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓవరాల్గా స్టాక్ చూడండి కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉందన్నమాట. సో మనకి 1600, 1700 అప్ టు 1800 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 100 పాయింట్స్ చెప్పిన అప్ టు 300 పాయింట్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1400 బిలో 1380 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1500 అబోవ్ మండే సస్టైన్ అయిన తర్వాత ట్యూస్డే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లేదు రేపు మార్కెట్ నెగిటివ్ ఉండి 1500 అబోవ్ నుంచి పడిపోతుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. 1500 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో మనం మండే ఈవినింగ్ కానీ ట్యూస్డే మార్నింగ్ కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. 16, 17, 1800 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1380 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సెకండ్ సూపర్ పాజిటివ్ స్టాక్ అనమాట. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎస్ బ్యాంక్లో రివర్సల్ వచ్చింది, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ఇప్పుడు దాకా మనం ఎస్ బ్యాంక్ గురించి ఎప్పుడు కూడా మన వీడియోస్లో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. బట్ ఎస్ బ్యాంక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్ బ్యాంక్లో సూపర్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 18 రూపీస్ ఏదైతే ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందో ఎస్ బ్యాంక్లో బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. ఒకవేళ ప్రస్తుతం 19.7 దగ్గర ఉంది. ఒకవేళ ర్యాలీ ఇస్తుంటే కనుక ఇన్వెస్ట్ చేసి ఒక 10-15% ఎర్న్ చేయొచ్చు. లేదా పడిపోతుంటే 18 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకొని ఇక్కడ రివర్సల్ వస్తే కనుక, పడిపోతున్నప్పుడు కాదు, ఇక్కడ సపోర్ట్ తీసుకుని 18 దాకా వచ్చి అక్కడ రివర్సల్ వస్తే ట్యూస్డే కానీ అలా రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 20, 21, 22, ఈవెన్ అప్ టు 24-25 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాలీ. సో ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ అప్ ట్రెండ్ మొమెంటం అనేది కనిపిస్తే పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, ర్యాలీ ఇస్తుంటే మనం ఇన్వెస్ట్ చేయండి. లేదు రేపు పాజిటివ్గానే ఓపెన్ అయ్యి స్టాక్ కనుక 20 అబోవ్ సస్టైన్ అయినా సరే మనం ఇన్వెస్ట్ చేసి అప్ టు 20-25 లెవెల్స్ దాకా మనం టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ స్టాక్ కనుక కింద పడుతుంటే కనుక వెయిట్ చేయండి. 18 లెవెల్ దగ్గర రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 బిలో కానీ లేదా 17 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి PSB ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా చాలా అంటే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. సో ఈ స్టాక్ను కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు పొద్దున్న 30 నుంచి 32 రీజన్ మధ్యలో కనుక సస్టైన్ అయితే కనుక, సో లేదా 32 అబోవ్ సస్టైన్ అయినా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మనం అప్ టు 37 నుంచి 40 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మినిమం స్టాప్ లాస్ మనకి 26 లేదా 25 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం మినిమం అప్ టు 40 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా అప్ అనేది నడుస్తుంది. అబ్జర్వ్ చేయండి, 30-32 ఈ రీజన్ మధ్యలో మండే సస్టైన్ అయితే ట్యూస్డే నుంచి మనం ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. ఇన్వెస్ట్ చేసి 35 నుంచి 40 లెవెల్స్ దాకా మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట PSB. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆప్టిమస్ ఫ్రెండ్స్. ఆప్టిమస్ కూడా చాలా మంచి ర్యాలీ ఇస్తుంది. లాస్ట్ 3 డేస్ బట్టి మంచి లెవెల్ బ్రేక్అవుట్ అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చాలా టైం సస్టైన్ ఆ లెవెల్ బ్రేక్ అయింది. లాస్ట్ 3 డేస్ బట్టి పుష్ చేస్తున్న స్టాక్ని. సో మ్యాక్సిమం మనకి 400 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 450 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ స్టాక్ కొంత రిస్కీ
స్టాక్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక కింద పడిపోతుంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఈ 350 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకుంటే, ఎందుకంటే 350 మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. 350 పైన సస్టైన్ అయితే మండే రోజు అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో 350 పైన సస్టైన్ అయితే కనుక పడిపోతుంటే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మార్కెట్ నెగిటివ్ ఉన్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 350 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం మినిమం 400, 430 అప్ టు 450 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఓవరాల్గా పాజిటివ్ ఉంది, మంచి బ్రేక్అవుట్ అయింది. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, చాలా మంచి ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. ఇవన్నమాట 5 స్టాక్స్. సో ఈ 5 స్టాక్స్ రేపు మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ పాజిటివ్గా ఉండి మనం చెప్పుకున్న స్టాక్స్ లెవెల్స్ దాటి సో పాజిటివ్ మూమెంటం ఇస్తుంటే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో. సో వీడియో క్లోజ్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మనం ఫ్రైడే రోజు కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఇచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా అంటే చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాం. లాస్ట్ 3 డేస్లో అరౌండ్ 300-350% ప్రాఫిట్స్ అనేవి ఇచ్చాం అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డేస్.